వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నిరమ మండవ ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అండ్ దెన్ అతని కొడుకు దగ్గుబాటి హితేష్ వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున టీడీపీ వైపు అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇప్పటికే దగ్గుబాటి హితేష్ కూడా దగ్గుబాటి దంపతుల వారసుడైన హితేష్ కూడా ఈరోజు లోకేష్తో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు చూస్తే అటు ఆయన తల్లి పురంధరేశ్వరి బీజేపీకి ఏపీ శాఖ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున అటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ హితేష్ కానీ ఏ మేరకు టీడీపీ వైపు వాళ్ళు చూసే అవకాశం ఉందన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. అయితే గత కొన్ని రోజులుగా మనం కొన్ని వాస్తవాలు పరిశీలించినట్లయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అండ్ దెన్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా తన పాత పగలన్నింటినీ రాజకీయ పగలన్నింటినీ పక్కన పెట్టి ఇద్దరు అనేక సార్లు అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఇటీవల కాలంలో. ఈ చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. దగ్గుబాటి హితేష్ రాజకీయ వారసత్వం కోసం వాళ్ళు ఎప్పటికైనా టీడీపీ వైపు రాబోతున్నారనేది గత 4.5 ఏళ్లుగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే అటు దగ్గుబాటి కూడా వైసీపీలో అదే స్థాయిలో సఫికేషన్తో ఉన్నారు. అసలు ఇక ముందు తాను రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనంటూ కూడా ఒక బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున టీడీపీ వైపు చూస్తున్నారన్న ఒక ప్రచారంతో పాటు ఇప్పటికే హితేష్ కూడా లోకేష్తో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? ఈరోజు హితేష్ భవిష్యత్ కోసమే దగ్గుబాటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? ఈరోజు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు బీజేపీలోని ఆమె అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో వీళ్ళిద్దరూ కూడా టీడీపీలోకి వెళ్తే ఎలాంటి మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది? సో చంద్రబాబు నాయుడు అండ్ దెన్ లోకేష్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరికీ రెడ్ కార్పెట్ పరిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సో అటు నారా ఫ్యామిలీ ఈరోజు తమ పాత ఇష్యూస్ అన్నింటినీ పక్కన పెట్టి దగ్గుబాటి ఫ్యామిలీని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? సో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలంటే గతంలో జరిగిన రాజకీయ విషయాలను కూడా అనేక అంశాలని వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే టీడీపీ ప్రస్థానం దగ్గర నుంచి ఎన్టీఆర్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయనతోనే ఉన్నారు. ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన టీడీపీలోకి రావడం జరిగింది. తాను కూడా ఎన్టీఆర్కి అల్లుడైన తర్వాత సో చంద్రబాబు నాయుడు ఏదైతే నామినేటెడ్ పోస్ట్లో ఉన్న సమయంలో దగ్గుబాటి లాంటి వాళ్ళు ఎంపీగా కూడా ఉండడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా దగ్గుబాటి ఎంపీగా ఉంటూ వచ్చి దగ్గుబాటి మంత్రిగా కూడా పనిచేశారు తన మామ ఎన్టీఆర్ క్యాబినెట్లో. అలా ఇద్దరు కొడుకుల్ని పక్కన పెట్టిన ఎన్టీఆర్ ఇద్దరు తోడలను మాత్రం చాలా దగ్గరికి తీసే ప్రయత్నం అయితే చేశారు ఇద్దరు అల్లుల్లోని. సో వాళ్ళిద్దరూ చెరొక భుజంగా కూడా ఎన్టీఆర్ కోసం పనిచేస్తూ వచ్చారు తమ మామ సీఎంగా ఉన్న సమయంలో. అయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన ఎపిసోడ్ ఏదైతే ఉందో పర్టికులర్లీ మనం ఏదైతే నాదెండ్ల ఎపిసోడ్ చెప్పుకోవాలి. నాదెండ్ల ఎపిసోడ్ క్రమంలోనే ఆ రోజున చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలందరికీ చాలా దగ్గర కాగలిగారు. ఆ తర్వాత రోజుల్లో చూసినట్లయితే పూర్తిస్థాయి లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో చంద్రబాబు చేతుల్లోకి పార్టీ వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రోజున మనం చూస్తే అటు రాజకీయ చాణక్యుడిగా చంద్రబాబు నాయుడికి పేరుంది, ఇటు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అత్యున్నత స్థాయిలో ఉంది దగ్గుబాటి ఫ్యామిలీ. కానీ రాజకీయాల్లో అదృష్టం కూడా కలిసి రావాలనేది దగ్గుబాటి విషయంలో నిజం కాలేదు, బట్ చంద్రబాబు నాయుడు విషయంలో నిజమైంది. సో ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడికి అధికారం దక్కడం జరిగింది. ఆ రోజున చంద్రబాబు వైపే దగ్గుబాటి ఫ్యామిలీ నిలబడినప్పటికీ తన్ను డిప్యూటీ సీఎం చేస్తాననే మాట మీద చంద్రబాబు నాయుడు నిలబడలేదు అంటూ కూడా ఆ రోజు దగ్గుబాటి దంపతులు ఇద్దరూ బయటకు వచ్చారు. కొన్ని రోజుల పాటు వాళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరినీ కూడా కాంగ్రెస్లోకి తీసుకోవడం జరిగింది ఇన్స్టిట్యూట్ చేసి. మరి ఇక కాంగ్రెస్లో దగ్గుబాటి పురంధరేశ్వరి 2 సార్లు ఎంపీగా గెలుచున్నారు, 2 సార్లు కూడా ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆమె అంతర్జాతీయ వేదికల మీద యుఎన్ఓ లాంటి వేదికల మీద కూడా ఏదైతే ఇండియా వాయిస్ వినిపించి ఆ స్థాయిలో ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. తన తండ్రి ఇమేజ్కి ఫాలో కాకుండా ఆమెకంటూ ఒక ఇండివిజువల్గా ఒక పాత అయితే క్రియేట్ చేసుకోగలిగారు పురంధరేశ్వరి. సో ఇక మరోవైపు మనం చూసినట్లయితే అదే స్థాయిలో దగ్గుబాటి కూడా కాంగ్రెస్లో అత్యున్నత స్థానమే లభించింది. ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, కొన్ని కీలక పదవులు కూడా అనుభవించున్నారు. ఇక ఆ తర్వాత రాష్ట్ర విభజన క్రమంలోనే ఆ రోజు దగ్గుబాటి పురంధరేశ్వరి కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ ఆ తర్వాత రోజుల్లో బీజేపీలోకి చేరడం జరిగింది. బీజేపీలో ఆమెకు మహిళా మోర్చా లాంటి కొన్ని పదవులు వచ్చాయి. అలాగే కొన్ని రోజుల పాటు కొన్ని రాష్ట్రాలకి ఛత్తీస్గఢ్ లాంటి వాటికి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. సో ఇటీవల చూసినట్లయితే ఒక కన్నాతో అండ్ దెన్ ఒక సోము వీరాజ్ లాంటి వాళ్ళతో బీజేపీ చేసిన ప్రయత్నం అయితే వర్కౌట్ కాలేదు. కాపు సామాజిక వర్గ వాళ్ళని తీసుకొచ్చి అధ్యక్షులుగా పెడతాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కమ్మ సామాజిక వర్గాన్ని అప్లిఫ్ట్ చేసేలా పురంధరేశ్వరికి బీజేపీ అధ్యక్షురాలు బాధ్యతలు కూడా ఇచ్చున్నారు. ఆమె అధ్యక్షురాలు హోదాలో ఈ రోజున తన తండ్రి పేరుతో ఒక కాయిన్ని ద్రౌపది ముర్ముతోని బీజేపీ సహకారంతో రిలీజ్ చేయించడం కానీ ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. ఇక డే 1 నుంచి తాను అధ్యక్షురాలైన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి నిద్ర లేకుండా చేస్తున్నారు ఆవిడ. సో బీజేపీ తరఫున తన వాయిస్ను వినిపిస్తూనే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను కూడా ఆమె ఎండగడుతూ వస్తున్నారు. ఇక మద్యం పాలసీ విషయం మీద ఏకంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ కూడా ఆమె సిబిఐకి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. ఆ స్థాయిలో పురంధరేశ్వరి ఈరోజు టాక్ ఆఫ్ ది వైసీపీ కూడా అయి ఉన్నారు.
ఇక వేరే దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయానికి వచ్చినట్లయితే పురంధరేశ్వర్ బీజేపీలో ఉన్న గత ఎన్నికల సమయంలోనే 2019 ఎన్నికల సమయంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కొడుకు హితేష్తో పాటు ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఆ రోజున పర్చూరు టికెట్ హితేష్కి ఇస్తారని చెప్పి ఆఖరి నిమిషం వరకు కూడా ప్రచారం జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు కాన్స్టిట్యున్సీ అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ అది. సో అలాంటి కాన్స్టిట్యున్సీ టికెట్ లాస్ట్ మినిట్లో హితేష్ పౌరసత్వ సమస్య కారణంగా అది అక్కడి నుంచి తన తండ్రి పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేశారు. అయితే అప్పటికే ఎమ్మెల్యే అయింది ఒకసారైనా, ఒక సాలిడ్ ఎమ్మెల్యేగా తనకంటూ ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఏలూరు సాంబశివరావు చరిష్మా ముందు దగ్గుబాటి నిలబడలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇచ్చిన ఆ ఎన్నికల్లో కూడా దగ్గుబాటి చరిష్మా మాత్రం నిలబడలేకపోయింది. దగ్గుబాటి ఓడిపోయారు. ఏలూరు మరోసారి గెలవడం జరిగింది. ఇక అయితే ఆయన ఓడిపోయిన తర్వాత గతంలో అక్కడ రామనాథం బాబు ఇన్ఛార్జిగా చేసి దగ్గుబాటి వచ్చిన కారణంగా పక్కకు వెళ్ళిపోయారు ఆయన టీడీపీకి. అలాంటి రామనాథం బాబు మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చారు. ఆయనే అనఫిషియల్ ఎమ్మెల్యేగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధికారంలో ఉన్న అక్కడ స్థానికంగా ఏలూరు సాంబశివరావు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది పర్చూరు కాన్స్టిట్యున్సీలో. ఇక ఇవన్నీ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి తను ఓడినా ఏదో ఒక పదవి విషయంలో ఆయనకు హామీ ఇచ్చున్నారు. బట్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ఫాలో కావడం కానీ ఇవన్నీ కూడా ఆయనలో ఒక సఫికేషన్ అయితే క్రియేట్ చేశాయి. నిర్మోహమాటంగా మాట్లాడతారు, ముక్కుసూటిగా వెళ్తారు, నిజాయితీగా ఉంటారనే ఒక వ్యక్తిత్వం అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉంది. అందుకే ఆయన ఎక్కువ రోజులు వైసీపీలో కూడా ఇమ్మలేకపోయారు. ఈ వరుస పెట్టి వస్తున్న ఈ సఫికేటివ్ సిచ్యువేషన్ ఆయన తీసుకోలేకపోయారు. అందుకనే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ కూడా ఇటీవలే ఒక కీలక ప్రకటన చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఈరోజు తన కొడుకు హితేష్ భవిష్యత్తు ఏంటి అన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. పురంధరేశ్వర్ బీజేపీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నా ఈరోజు బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నోటా ఓట్లు కూడా బీజేపీకి దక్కని పరిస్థితుంది ఈ రోజున ఏపీలో. సో ఆ పార్టీ నుంచి ఈరోజు హితేష్ని తీసుకొచ్చి అక్కడి నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆశలు కూడా వాళ్ళిద్దరిలో లేవు. ఇక అటువైపు నుంచి చూసినట్లయితే గత కొంతకాలంగా దగ్గుబాటి ఫ్యామిలీతోని చంద్రబాబు నాయుడు అనుకో కూడా చాలా సానుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వర్ చనిపోయిన సమయంలో కూడా అటు హితేష్ అండ్ ఇద్దరు కూడా లోకేష్ ఇద్దరు కీలకంగా కూడా వ్యవహరించారు. చాలా సన్నిహితంగా అటు మీడియాకు కూడా వాళ్ళిద్దరూ ఫోటోలు కూడా చిక్కడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనారోగ్య కారణాలతో అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయితే అందరికన్నా ముందుగా ఆయన పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్ళడం జరిగింది. ఇక భువనేశ్వర్కి సంబంధించి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా కామెంట్స్ చేయడం, చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో అందరికన్నా ముందుగా దీన్ని ఖండిస్తూ మీడియా ముందుకు వచ్చింది పురంధరేశ్వరే. ఇక తన తండ్రి హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ఎన్ని కామెంట్స్ చేసినా టీడీపీకి ఆ రోజు మద్దతుగా నిలబడింది కూడా పురంధరేశ్వరే. ఈరోజు చూసినట్లయితే మొన్న చంద్రబాబు నాయుడు జైల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సమయంలో కూడా సో అసలు విక్టిమ్ గాని చంద్రబాబుని ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రశ్నించింది పురంధరేశ్వరే. ఇక ఆ తర్వాత అమిత్ షా దగ్గరికి లోకేష్ని ఇనిషియేట్ చేసింది కూడా పురంధరేశ్వరే. ఇక ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు విడుదలైన తర్వాత కూడా ఆమె వెళ్ళి పరామర్శించడం జరిగింది. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా ఈరోజు పురంధరేశ్వర్ మాత్రం తన ఫ్యామిలీని వదులుకునేందుకు ఆమె ఎప్పుడూ సిద్ధపడలేదనే చెప్పుకోవాలి. ఇక అవసరమైతే టీడీపీతో పొత్తులు తీసిగా బీజేపీతో పొత్తులు తీసిగా టీడీపీని ఒప్పించేందుకు కూడా ఈ రోజున పురంధరేశ్వర్ ఇనిషియేట్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అమిత్ షా లాంటి వాళ్ళతో ఆమె టచ్లో ఉన్న ప్రచారం కూడా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కొడుకు హితేష్తో కలిసి టీడీపీ జెండా కప్పుకోబోతున్నారని చెప్తున్నారు. ఇప్పటికే హితేష్తో కూడా లోకేష్ టచ్లోకి వచ్చారన్న ఒక లెక్క అయితే నడుస్తోంది టీడీపీలో. సో హితేష్ ఎక్కడ కోరుకుంటే అక్కడ ఆయనకు అకామిడేట్ చేసేందుకు కూడా ఈరోజు లోకేష్ లాంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని ఇంకొక ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ దగ్గరగా ఒకే ఏజ్ గ్రూప్ కూడా కావడం ఒక ప్లస్ పాయింట్ అని అనుకోవాలి. సో తమ తండ్రులు రాజకీయ పరంగా దారులు వేరైనప్పటికీ వాళ్ళిద్దరికి కూడా ఫ్యామిలీతో బాండింగ్ మాత్రం అలాగే ఉంటూ వచ్చింది. ఈవెన్ భువనేశ్వరి పురంధరేశ్వర్ బాండింగ్ కూడా అలాగే ఉంటూ వచ్చింది. గతంలో ఏదైతే విడిపోయిన ఆ తోడలులైన దగ్గుబాటి అండ్ చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజున ఒకే వేదిక మీద ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ రోజున రేపటి ఎన్నికల్లో రాజకీయంగా తమకు కలిసి వచ్చే అంశాన్ని కూడా ఈ రోజున టీడీపీ వదులుకోవాలనుకోవట్లేదు. సో అందుకే హితేష్ లాంటి వాళ్ళని తీసుకొని ఏదో కీలక పదవి పార్టీలో ఇవ్వడమా, ఆయన కోరుకున్న కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ప్రమోట్ చేయడమా అన్న ఆలోచన కూడా ఈ రోజున అటు లోకేషే చాలా సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టారన్న ప్రచారం కూడా ఉంది. రేపో మాపో పూర్తి స్థాయిలో హితేష్ భవిష్యత్తుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే రాబోతోంది అంటున్నారు. అందుకే హితేష్ భవిష్యత్తు గురించి ఆలోచనలోనే ఈ రోజున పూర్తి స్థాయిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుగుతున్నారన్న ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. సో లెట్స్ సీ మరి తన తల్లి పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో హితేష్ లాంటి వాళ్ళు టీడీపీలోకి వెళ్ళినట్లయితే సో అది ఏ మెసేజ్, ఎలాంటి మెసేజ్ జనంలోకి వెళ్తుందన్న ఇంకో చర్చ కూడా ఉంది. కానీ గతాన్ని కూడా కొందరు గుర్తు చేస్తూ ఉన్నారు. పురంధరేశ్వరి బీజేపీలో ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకోవడానికి కూడా కొందరు గుర్తు చేస్తూ ఉన్నారు. సో అందుకే ఎలాగైనా సరే హితేష్ను పొలిటికల్గా అప్లిఫ్ట్ చేయాలనే ఆలోచనలోనే దగ్గుబాటి దంపతులు ఉన్నారు. అందుకే దగ్గుబాటి పురంధరేశ్వర్ కూడా ఈ రోజున హితేష్ భవిష్యత్తు గురించి పూర్తి స్థాయిలో ఆయన టీడీపీ వైపు వెళ్ళడానికే ఆమె కూడా మొగ్గు చూపుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. లెట్స్ సీ మరి లోకేష్ హితేష్ విషయంలో అంత సానుకూలంగా ఉన్నట్లయితే దగ్గుబాటి
ఏదైతే వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కొడుకు కూడా ఈరోజు టీడీపీ రెడ్ కార్పెట్ పరిచే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే వాళ్ళిద్దరూ టీడీపీలో చేరితే టీడీపీకి నిజంగా ప్రకాశం జిల్లాలో కూడా మరింత బలం వచ్చినట్లు అవుతుంది. సో సామాజిక వర్గ పరంగానే కాదు, అటు వ్యక్తిగతంగా కూడా ఒక ఫ్యామిలీకి కూడా ఒక బూస్ట్ అయితే అవుతుంది. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.